వినాయక చవితి సిరీస్ ఇది డే 5. అసలు అనుకోలేదు నేను లడ్డు ఎంత కాస్ట్ అయితే పోతుందని. ఎంత పోయిందో మీరు తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా ఇదే లాస్ట్ రోజు కాబట్టి ఉట్టితో అయితే స్టార్ట్ చేసాము. ఇంకా అలా ఒక్కొక్కడైతే వచ్చి ఉట్టి కొట్టేదానికి చాలా కష్టపడుతున్నారు. కానీ మా మామూలు కొట్టనిచ్చారు కదా, ఆ పక్క ఈ పక్క ఒక్కొక్కరు ఏం సమ్మిడి దెబ్బలే నీళ్ళతో అయితే. ఇంకా ఉట్టి కొట్టి కొట్టి అలసిపోయినాం కాబట్టి అన్నదానం అయితే జరిగింది. ఒక్కొక్కరం అయితే పాయసాల పక్కన నోట్లో వేసేసుకున్నాం. ఇంకా అక్కడైతే ఏందో ఒడియాల కోసం అయితే కొట్లాడుకుంటున్నారు. ఇంకా ఇదే అనమాట హైలైట్. అదే లడ్డు వేలం పాటు. ఎవడు ఎంత పాడతాడో తెలియదు, ఒక్కొక్కడు ఎంత పాడతాడో తెలియదు. ఇంకా ఆ తర్వాత లడ్డు వేలం పాటు 10-20 పెంచుకుంటా పోయారు. ఒక అతను అయితే గెలుచుకున్నారు. అతను లడ్డు గెలుచుకున్నాక మేము గమ్మన ఉంటాం. ఆ ఊరికి ఎందుకు పంపించామని చెప్పండి. టపాసులు ఆ పేపర్లు ఎగరేసుకుంటా అయితే పోయిన వెత్తనే అనమాట లడ్డు అయితే గెలుచుకునేది. అక్షరాల 2,60,000 అయితే గెలుచుకున్నాడు అనమాట. ట్రాక్టర్ కావాల్సిన సామాన్లు అయితే తెచ్చి మేకప్ అయితే వేసేసాము. ఇంకా గుమ్మడికాయతో అయితే దిష్టి తీసేసి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. ఊరేగింపు స్టార్ట్ అయిందో లేదో ప్రతి ఒక్కరు డాన్స్ అయితే ఎరక్కుమ్మేశారు. డ్రమ్స్ వాళ్ళకి కొట్టి కొట్టి చేతులు నొప్పి రావాల్సిందే గాని వీళ్ళకి అసలు కాళ్ళకి నొప్పి అలుసు అనేదే లేదు. అలా ఊరేగింపు అయిపోయిన తర్వాత అయితే మంగంపేట దగ్గర అయితే కాసేపు టపాసులు అయితే కాల్చాము. కానీ నాకు ఇక్కడే చాలా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇదే లాస్ట్ రోజు. మళ్ళీ ఒక సంవత్సరం అయితే వెయిట్ చేయాలి. గణనాథుని గంగమ్మ ఒడికి అయితే చేర్చేసాము.